నమస్తే అండి. నేను మీ సౌజన్య అండ్ వెల్కమ్ టు వీగన్ వంటలు. అరటికాయతో పులిహోర ఏంటా అనుకుంటున్నారా? ఇది మా అమ్మ చేతి మ్యాజిక్. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా చాలా స్పెషల్ అండ్ చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీ అయితే మ్యాగీ చేసినంత ఈజీ. మరి చూసేయండి. ముందుగా అరటికాయ తీసుకొని దాని తల తోక కత్తిరించండి. తరువాత దాని తొక్క తీసి కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ ముక్కలు మరీ చిన్నవైతే కూర ముద్దగా అయిపోతుంది. అందుకు కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసిన ముక్కల్ని మజ్జిగ ఉప్పు వేసిన నీళ్లలో వేయండి. ఇలా మొత్తం అరటికాయని కట్ చేసుకోండి. ఇక్కడ నేను 2 అరటికాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కల్ని కడుక్కొని అందులో అరటికాయ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోయండి. తరువాత ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించండి. ముక్కల్ని మధ్య మధ్యలో ముద్దవ్వకుండా నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉడికించుకోండి. తరువాత ముక్క ఉడికిందా లేదా చూసుకొని స్టవ్ ఆపేయండి. ఇక్కడ ముక్క మరీ మెత్తగా ఉడికిపోకూడదు, కూర ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బాండ్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 4 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. మనం ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు టేస్ట్తో కాంప్రమైజ్ కాకుండా చాలా సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఇది. పప్పులు వేగాక 2 చిదిమిన ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు, కొద్దిగా వేరుశనగ పప్పు, కొద్దిగా జీడిపప్పు వేసి వేయించండి. ఈ పప్పులు వేగి మంచి వాసన వచ్చాక 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలపండి. తరువాత ఉడికించిన అరటికాయ ముక్కల్ని నీళ్లు లేకుండా వేసుకొని ముద్దయిపోకుండా పొడి పొడిలాడుతూ కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయండి. ఒక 5 నిమిషాల తర్వాత 1 చెక్క నుంచి తీసిన నిమ్మరసాన్ని పోసి కలిపి సర్వ్ చేసుకోండి. ఒకవేళ మీరు నిమ్మకాయ తినకపోతే అరటికాయ ముక్కలు ఉడికించేటప్పుడు కొద్దిగా చింతపండు వేసి ఉడికించుకొని వార్చుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా రుచికరమైన అరటికాయ పులిహోర కూర రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.